ఎప్పుడైనా అగ్రస్థానం దేనిది అంటే ధర్మానిది. కాబట్టి అవి పోయేటటువంటివి కావయా. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు గుండెల మీద చెయ్యేసుకుని ఉండొచ్చు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇక్కడ సుఖపడతారు, పైన సుఖపడతారు. ధర్మం వదిలిన వాడు సుఖపడినట్టుంటాడు, కానీ రెండిటికీ భ్రష్టమైపోతాడు. అది గుర్తుపెట్టుకో ధర్మరాజా. మార్కండేయుడు ఎవరు? ఎన్ని యుగాంతములో చూసినవాడు. ఇక ఆయన కన్నా సత్యం చెప్పేవాడు లేడుగా. ఎన్ని చూసినవాడు ఆయన, ఇన్ని పునర్జన్మలు చూసినవాడు. మనకంటే మన గత జన్మ తెలియదు, వచ్చే జన్మ తెలియదు. ఇన్ని తెలిసిన మార్కండేయుడు చెప్పినా నేను అమ్మనన్నవాడికి చెప్పగలిగిన వాడు లేడు. కాబట్టి విను మనుజునకి ఎవ్విధమున తన చేసిన సుకృత దుష్కృతంబులు నెరయందనకు అనుభవింప పాలివి తనువు సెడుం కాని కర్మతతి సెడదనగా. తను చేసినటువంటి పాపము కానీ తను చేసిన పుణ్యము కానీ తాను అనుభవించి తీరవలసినదే. ఈ